హాయ్! నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ఎక్స్‌ప్లోరర్. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఐస్ క్రీమ్ బయట తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. అలా కాకుండా ఇంట్లోనే మంచి పోషక విలువలు ఉన్నటువంటి సీజనల్ ఫ్రూట్ అయిన జాక్ ఫ్రూట్‌తో మనం ఐస్ క్రీమ్ ఎంతో రుచిగా మరియు బయట ఐస్ క్రీమ్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఇలా కొన్ని పనసతొనలను గిన్నెలో తీసుకొని, వాటిని నేను చూపించిన విధంగా ఒలుచుకొని, వాటిలో ఉన్న గింజలు తీసివేసి ఓ పక్కన పెట్టుకోవాలి. నేనైతే 8 పనసతొనలను గింజలు తీసేసి ఓ పక్కన పెట్టుకున్నాను. గింజలే అని పడేయమాకండి. గింజల్లో కూడా కాల్షియం, ఐరన్ వంటి మంచి పోషకాలు ఉన్నాయి. ఈ గింజలతో కర్రీ ఎలా తయారు చేయాలో రానున్న వీడియోస్‌లో నేను చూపిస్తాను. ఈ పనసతొలను మిక్సీలో వేసుకొని చాలా కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పావు లీటర్ పాలు పోసుకొని మరిగించుకోవాలి. అలానే ఒక చిన్న గిన్నె తీసుకొని 3 చెంచాలు కార్న్‌ఫ్లోర్ పిండి వేసి కొంచెం పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కార్న్‌ఫ్లోర్ పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో 5 చెంచాలు షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. అది కరిగిన తర్వాత పాలల్లో కలుపుకున్నటువంటి కార్న్‌ఫ్లోర్‌ని మరుగుతున్న పాలల్లో వేసి మరిగించుకోవాలి. ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పనసతొనల పేస్ట్‌లో చల్లగా అయినటువంటి కార్న్‌ఫ్లోర్ పాలను వేసుకొని అలానే 2 యాలకులు తొక్క తీసి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్‌గా పేస్ట్ చేసుకున్నాక ఒక ఎయిర్‌టైట్ కంటైనర్ బాక్స్ తీసుకొని ఈ పేస్ట్‌ని ఆ బాక్స్‌లో వేసుకోవాలి. అలా వేసుకున్నాక మూత పెట్టుకొని కనీసం 6 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే గనక 10 అవర్స్ పెట్టుకోండి. 10 గంటల తర్వాత ఐస్ క్రీమ్‌ని ఫ్రీజర్ నుంచి తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేయాలి. ఇలా రెండోసారి మిక్సీ పట్టుకోవడం వల్ల మీకు సేమ్ యాజ్ టీజ్‌గా బయట లభించే ఐస్ క్రీమ్ టెక్స్చర్‌లా వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా మీగడ అనేది అదే మిక్సీలో వేసుకోవాలి. మీగడ బదులు మీరు ఫ్రెష్ క్రీమ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకుంటే మీకు టేస్ట్ బావుంటుంది. మళ్ళీ మొత్తం బాగా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని అదే బౌల్‌లో వేసుకొని కొద్దిగా చిన్నగా కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్‌ని అలాగే చిన్నగా కట్ చేసినటువంటి పనసకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 10 గంటలు అయిందండి. మన ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూసేద్దామా? దీన్ని ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకోవడమే. మన పైన టాపింగ్ కోసం డ్రై ఫ్రూట్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి పనసతొనలను వేసుకోవడమే. ఐస్ క్రీమ్ బయట కొనకుండా ఇలా పిల్లలకి మనము ఇంట్లోనే ఇలా చేసి పెట్టొచ్చు. ఒకసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా సేమ్ యాజ్ టీజ్ బయట కొన్న ఐస్ క్రీమ్ లాగే ఉంటది.